హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. మీరందరూ హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సో తప్పనిసరిగా కామెంట్ చేయండి, నేను అందరు కామెంట్స్ చదువుతాను. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి. న్యూ మెంబర్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయితే హోలీ ముందు రోజు హోలికా దహన్ చేస్తారు కదా. సో ముందు రోజు ఏం జరిగిందంటే మనకి చంద్రగ్రహణం వచ్చింది కదండి ఈసారి. సో చంద్రగ్రహణం రావడము, ఇంకొకటి ఏంటి అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా అదే రోజు వచ్చింది. తర్వాత హోలీ, ఈ మూడు కూడా స్పెషల్ డేస్ కలిసి ఒకే రోజు వచ్చిందనమాట. సో నేను కామన్గా ఏంటంటే లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టేసి ఇట్లా ధూపం చూపించేశానండి. అది మార్నింగ్ ముందు రోజు చేసుకున్నదనమాట. హోలికా దహన్ ఇవన్నీ సౌత్ కన్నా ఎక్కువ నార్త్లో బాగా కనిపిస్తూ ఉంటాయి కదా. అంతకుముందు ఈ హోలీ గురించి, హోలీ సెలబ్రేషన్ గురించి అసలు తెలియదండి నాకు. ఎప్పుడైతే ఈ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువ అయ్యి అప్పుడు అన్ని పండుగలు శ్రీమన్నారాయణకి రిలేటెడ్గా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవడం వలన ప్రతిదానికి రీజన్ తెలిసిందనమాట. ఈ హోలికా దహన్ ప్రహ్లాదుని కాల్చేయడానికి అప్పుడు చూస్తూ ఉంటే ఆ హోలిక అనే రాక్షసి తగలబడిపోయింది కాబట్టి ఆవిడ సంహారం జరిగింది కాబట్టి ఆనందంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా రంగులతో వాటర్ జల్లుకుంటూ ఆనందంగా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటారండి. ఇంకా డీటెయిల్గా తెలియాలంటే లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది కదా, దానిలో చూడండి. అయితే ఇక్కడ కనిపించే వీడియోలో చూడండి, చంద్రగ్రహణం రోజు పౌర్ణం కదండి. అదేంటో కానీ పౌర్ణమి రోజే గ్రహణాలన్నీ వస్తాయి. నాకు సైంటిఫిక్గా అది డౌట్గా అనిపిస్తుంది. మూన్ ఎంత బాగుందో కదండి, గ్రహణం అయిన తర్వాత తీసిందనమాట. సో 7:30 వరకు నేను మూన్ కోసం వెయిట్ చేశాను, కనిపించదు కదండి గ్రహణం ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అదే రోజున జోహి వాళ్ళ స్కూల్లో కూడా ఇట్లా హోలీ సెలబ్రేషన్స్ అన్నీ చేశారనమాట. హోలీ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి చక్కగా చూసారు, ఎంత ముద్దుగా పిల్లలందరూ. జోహి వాళ్ళ యూకేజీ క్లాస్మేట్స్ అందరినీ కూడా ఇట్లా కలర్స్ తెచ్చి పెట్టారనమాట. స్కూల్లో ప్రతి ట్రెడిషన్ని పిల్లలకి ఏ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని తెలియడం కోసం అని చెప్పేసి ఫెస్టివల్ మాత్రం మంచిగా సెలబ్రేట్ చేస్తారండి. నాకు అది బాగా నచ్చుతుంది. పిల్లలకి ఈ ఫెస్టివల్కి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా అనిపిస్తుంది. సో చక్కగా పిల్లలందరూ కూడా కలర్స్ రాసుకుంటూ, వాటర్ ఒకటి ఇవ్వలేదు కానీ ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది కదా అని ఇవ్వలేదేమో, బట్ వాటర్ జల్లుకున్నట్టు అలా చేస్తున్నారనమాట. సో ఆ క్లిప్ ఒకటి పెట్టాను. మేడమ్స్ కూడా ట్రెడిషనల్ వేర్లు పంపించండి కలర్ఫుల్గా పిల్లల్ని అని చెప్పన్నారు. సో జోహి వాళ్ళ ఫ్రెండ్స్ మీద జోహి చూసారండి, నార్మల్గా సైలెంట్గా ఉంటాడు కాబట్టి సైలెంట్గా ఉంటాడు క్లాసులో, ఇలాంటి స్పెషల్గా ఉన్న వాటిలో కొంచెం యాక్టివ్ అవుతాడు అనుకుంటా. సో అట్లా ఉంటే బాగుంది పిల్లల్ని. ఇక్కడ అండి మా ఇంటి దగ్గరలో కొత్తగా ఒక లేక్ చుట్టూతా వాక్ చేసుకోవడానికి ట్రాక్ కూడా రెడీ చేస్తున్నారనమాట. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మా ఇంటి దగ్గరలో ఒక్క పార్క్ కూడా లేదండి, లేక్ పార్క్ అలాంటివి కూడా లేవు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను మార్నింగ్ 10 తర్వాత వేరే మాల్కి వెళ్దాం అన్నట్టుగా వచ్చి ఆ రూట్లో నుంచి ఇది కనిపించిందని చెప్పి ఇటు వచ్చేసానండి. భలే పీస్ఫుల్గా అనిపించిందండి. ఆ లేక్ చుట్టూతో కూడా మంచి గాలి వస్తుందన్నమాట పీస్ఫుల్గా. అటు సైడ్ వెళ్తే ఫుల్ ట్రాఫిక్, సౌండ్స్, పొల్యూషను. ఇక్కడ లేక్ పక్కన ప్యూర్ ఎయిర్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది. నేనైతే ఒక 10 minutes వరకు ఇక్కడే కూర్చున్నానండి. ఎందుకో బిజీగా ఉన్న లైఫ్లో ఆ 15 minutes అక్కడ కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఒక్కోసారి మనకేదో చిరాగ్గా అనిపించినప్పుడు ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే కనుక మళ్ళీ ఫిజికల్గా కాదు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతామో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అండి, జోహి కోసం అని చెప్పేసి తీసుకున్నాను నేను. బట్ వాటిలో వాటర్ ఫిల్ చేయలేదన్నమాట. వాటర్ ఫిల్ చేయడానికి అస్సలు కుదరలేదు. సో వాటర్ కావాలి ఎలాగూ అని చెప్పేసి అడుగుతుంటే సర్లే అని చెప్పేసి బెలూన్స్ మాత్రం అట్లా ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ జోహి వాళ్ళ డాడీని అడిగి కలర్స్ ఇట్లా కొనుక్కున్నాడు అనమాట. హోలీ కలర్స్ స్పెషల్గా ఉంటాయి కదండి, ఆర్గానిక్ కలర్స్. సో ఆ కలర్ ప్యాకెట్స్ కూడా తీసుకుని ఇంకా రెడీ చేసేసి కలర్ఫుల్గా అన్ని ప్లేట్లో వేసుకుని ఆ బెలూన్స్ కూడా పెట్టుకుని వాటితో కొట్టుకుందాం మమ్మీ అని చెప్పి అంటున్నాడు. ఈలోపు జోహికి నేనైతే ఇట్లా కలర్స్ పోస్తున్నాను అనమాట. ఈ హోలీ సెలబ్రేషన్ను హిందూ సాంప్రదాయంలో
ఒక ట్రెడిషన్ అనమాట. అంతకుముందు ఇది ఎవరు చేసుకుంటారని నాకు తెలియదు, బట్ ఇప్పుడు హిందువులు ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఫెస్టివల్ ఇది అనేది నాకు బాగా తెలిసింది. సో అట్లాగే స్కూల్స్లో జోహీకి చేశారు కాబట్టి జోహీ నెక్స్ట్ డేనే హోలీ సెలబ్రేట్ చేసుకుందాము, మమ్మీ కలర్స్ రాసుకుందాం, వాటర్ జల్లుకుందాం అని చెప్పేసి అడిగాడు అనమాట. సో జోహీ కోసం అని చెప్పేసి నేను కూడా ఉండి జోహీతో కాసేపు ఆడుకున్నానండి. ఇట్లా జోహీ నాకు పూయటం, నేను జోహీకి పూయటం, ఇట్లా అనమాట కలర్తో కాసేపు బాగుంది. కాసేపు సరదాగా అయిపోయిందండి. మేమిద్దరం ఇట్లా ఆడుకున్నాము. జోహీ కూడా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడండి. ఇట్లాంటి ఆడుకోవటం అంటే బాగా ఇష్టం జోహీకి. పేరెంట్స్తో ఆడుకోవటం అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. పిల్లలకి ఏం కొనిచ్చాము అనేది కాదు, ఒక్కోసారి వాళ్ళ ఇష్టం కొద్దీ ఇట్లా టైం స్పెండ్ చేసాము అని అంటే నాకు కొంచెం వర్త్ అన్నట్టు అనిపిస్తుంది. అలా టైం స్పెండ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. లేదు అని అంటే టైం స్పెండ్ చేయలేదు ఎందుకు, వాళ్ళ కోసమే కదా మనం కష్టపడేది, వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నామని కొంచెం గిల్ట్నెస్ అనేది మనసులో ఉంటుందన్నమాట. ఎనీహౌ ఆ రోజు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ జోహీతో ఆడుకున్నందుకు. కలర్స్ అయితే రాసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ బయటికి తీసుకొచ్చానండి. రెంటెడ్ హోమ్లో ఉంటున్నాం కదా, అక్కడంతా చండాలం చేస్తే ఊరుకోరు ఓనర్స్. సో ఇట్లా బయటికి తీసుకొచ్చేసి వాటర్ని ఇంకా జల్లుకుంటా ఉన్నాం అనమాట, హ్యాపీ హోలీ అంటూ. ఇదండి ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే 45 మినిట్స్ వరకు ఇట్లా ఆడుకుని ఇంకా బాగా చేసి మేమైతే రెడీ అయిపోయామండి. జోహీ మాత్రం మంచి సూటు బూటు వేసుకుని రెడీ అయిపోయాడు. మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మెంబర్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.